ఫ్రెండ్స్, వెల్కమ్ టు పరెంట్ టెక్ హబ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ ఎలా చేయాలో అంటే మొబైల్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా ఎవరైనా కొత్తగా మా ఛానల్కి వచ్చినట్టే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ డాక్యుమెంట్ అప్డేట్ ఏంటిదంటే ఫ్రెండ్స్, మనం 10 సంవత్సరాలుగా మన ఆధార్ కార్డ్ని 10 సంవత్సరాలుగా డాక్యుమెంట్ అప్డేట్ చేయకపోతే అంటే అడ్రస్ చేంజ్ కానీ మిగతా ఏవైనా చేంజెస్ చేయకపోతే మన ఆధార్ కార్డు డియాక్టివేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ దాని కోసం చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇది తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది అయితే సర్వీస్ ఫ్రీ కాస్ట్ ఈ టిల్ ఎప్పుడంటే ఇది ఫ్రీగా ఎప్పుడు చేసుకోవచ్చు అంటే 2024 3వ నెల మార్చి 14వ తారీఖు దాకా మనం ఫ్రీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇది డేటు డిసెంబర్ 31కి అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా చేసుకునే వారు చాలామంది ఉన్నారని ఇది ఇంకా 3 మంత్స్ పెంచారు. ఓకే, కాబట్టి ఇది మీరు ఎవరైనా అప్డేట్ ఇట్లా ఏమైనా చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే వెళ్ళి మీ మొబైల్ ఫోన్లోనే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఓకే, ఈ వెబ్సైట్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఫ్రెండ్స్. లేకుంటే బ్రౌజర్లోకి వెళ్ళి మై ఆధార్ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్లోకి వస్తారు. ఇందులోకి వచ్చాక ఇక్కడ రైట్ సైడ్న 3 బటన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ డెస్క్ సైట్లో ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకు ఫుల్ స్క్రీన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ సర్వీస్ ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసుడుతోనే ఇక్కడ క్లిక్ టు సబ్మిట్ ఉంటుంది. క్లిక్ టు సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మళ్ళీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసినాక సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. లాగిన్ అయ్యి మీకు చూపిస్తారు ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిదో. క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఓటీపీ సక్సెస్ అయింది. ఇక్కడ ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఈ ఓటీపీని మనం ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. ఇలా వచ్చాక మన లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. లాగిన్ అయ్యాక చూపిస్తాను. ఇలా లాగిన్ అవుతుంది. లాగిన్ అయ్యాక ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. గైడ్లైన్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ డాక్యుమెంట్ ఎలా ఉండాలి అంటే 2 MB లోపు ఉండాలి. అండ్ ఫార్మాట్ ఎలా ఉండాలంటే జేపీజీ ఉండాలి, పిఎన్జీ ఉండాలి, లేకుంటే పీడిఎఫ్ అన్న. ఈ ఫైల్ లోపలనే మన డాక్యుమెంట్ అప్లోడ్ ఉండాలి. ఓకే, మనం ఇప్పుడు డాక్యుమెంట్లు ఏమేమి అప్లోడ్ చేయాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, మన ఐడెంటిటీ ప్రూఫ్ ఒకటి అప్లోడ్ చేయాలి. అడ్రస్ ప్రూఫ్ ఒకటి అడ్రస్ చేయాలి. ఓకే, ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇలా మనం డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోవచ్చు, డిజబిలిటీ ఐడెంటిటీ కార్డు పెట్టుకోవచ్చు, తర్వాత చాలా రకాలుగా పెట్టుకోవచ్చు. పాస్పోర్ట్ పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ ఏమైనా ఐడి కార్డ్స్ ఉంటే ఇవి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ ఇవి పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ పాన్ కార్డ్, మనం పాన్ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. నేను పాన్ కార్డు సెలెక్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, ఈ పాన్ కార్డ్ గురించి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలి. నేను అప్లోడ్ చేసి చూపిస్తాను. ఓకే, ఇమేజ్ ఐఎంజీ ఉంటే మనకి ఇలా సపోర్ట్ చేయదు ఫ్రెండ్స్. జేపీజీఈజీ ఉంటేనే సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు కన్వర్ట్ చేసుకోవాలి. ఎలా కన్వర్ట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇమేజ్ టు జేపీఈజీకి కన్వర్ట్ చేయాలని ఇక్కడ మనం సెర్చ్ చేస్తూనే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫైల్ సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఫైల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మనం ఏ ఫార్మాట్లో కావాలో చూసుకోవచ్చు. మనము ఇలా పెట్టేశాను జేపీఈజీ ఫార్మాట్లో కావాలని. ఇక్కడ కన్వర్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, కన్వర్ట్కు క్లిక్ చేసుడుతోనే కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, 25%, 50%, 90% కన్వర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. మనకు ఆ వీడియో ఇది కూడా డౌన్లోడ్ అయిపోతుంది ఇమేజ్. మన ఇమేజ్ నుంచి దానికి డౌన్లోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తూనే మనకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, ఈ ఫైల్ని అక్కడ అప్లోడ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, అలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చేసి అప్లోడ్ చేసేయాలి ఫ్రెండ్స్. చేసేసి చూపిస్తాను. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలా చేసేదాకా వెంటనే అప్లోడ్ అయిపోయి ఫ్రెండ్స్. 100% కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్. మనం అడ్రస్ ప్రూఫ్ ఏ పెట్టుకోవాలో కింద చూపిస్తాను. అడ్రస్ ప్రూఫ్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మన బ్యాంక్ అకౌంట్లో అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ కూడా అది సంతకం చేసి ఉండాలి. ఏది ఆ బ్యాంక్ మేనేజర్తో సంతకం చేసి ఉన్నది అయితే యాక్సెప్ట్ చేస్తే ఫ్రెండ్స్. కాబట్టి ఒక సంతకం లేకపోతే అంటే ఆ బ్యాంక్ ముద్ర సంతకంది మనం ఇందులో పెట్టుకోవాలి. నేనేం పెట్టుకుంటున్నాను అంటే ఎలక్ట్రిసిటీ బిల్. మీరు ఒకవేళ మీ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, గ్యాస్ కలెక్షన్ బిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ కలెక్షన్ బిల్ కూడా పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 3 months ఓల్డర్ దెన్ 3 months ఉంది కదా ఫ్రెండ్స్, అంటే 3 నెలల లోపల తీసుకున్న గ్యాస్ సిలిండర్ యొక్క కనెక్షన్ కూడా పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ నేనేం పెట్టుకుంటాను. నేను ఓబీసీ సర్టిఫికేట్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఓబీసీ సర్టిఫికేట్ మన ఇష్యూడ్ అయిన గవర్నమెంట్ ఇప్పుడు లేటెస్ట్ది మనం పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇది పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్, ఓబీసీ సర్టిఫికేట్. ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నట్టు. ఓకే, ఇందులోకి వెళ్ళి నేను డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మీకు చూపిస్తాను.
నేను క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకున్నా ఫ్రెండ్స్, నేను క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకున్నా. ఇక్కడ అప్లోడ్ కూడా అయిపోయింది. ఓకే, ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మీద క్లిక్ చేసినాక కన్ఫర్మ్ చేయాలంటే కన్ఫర్మ్ చేయాలని ఓకే క్లిక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. అంటే మన యొక్క ఒక ఆర్డర్ లెక్కలో టోకెన్ లెక్కలు తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అయినాక మనకు కొత్తగా ఆధార్ కార్డు అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు సర్వీసెస్ ఫ్రీ కాస్ట్ అని, మనం ఫ్రీగా చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రీ కాస్ట్. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా ఫ్రెండ్స్, కింద సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. కొంచెం టైం తీసుకుంటాం ఫ్రెండ్స్, టైం తీసుకుంటున్న టిక్ పడిపోతుంది. డాక్యుమెంట్ ఈజ్ అప్డేట్ సక్సెస్ఫుల్ ఇక్కడ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఓకే, టైం కూడా చూసుకోవచ్చు ఎప్పుడు చేసాము. అమౌంట్ వచ్చేసి 0. ఓకే, తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ లేకపోతే ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా డౌన్లోడ్ అయిపోతుంది. మన యొక్క డీటెయిల్స్, మన యొక్క డాక్యుమెంట్ అప్డేట్ గురించి ఫామ్ ఇచ్చేసారు ఫ్రెండ్స్. ఈ ఫామ్ను మనం ప్రింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్లో ఉంచుకోండి. బాయ్ ఫ్రెండ్స్.